చాలా సంవత్సరాల క్రితం అంటే మా అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ టైంలో అనమాట. ఒక అమ్మాయి పాదాలు కనిపిస్తే చాలు జన్మది అన్యమైపోయిందని అనుకునే వాళ్ళంట మగవాళ్ళు. అంటే అప్పుడు మడికట్టు కదా, కాళ్ళు కూడా కనిపించకుండా కవర్ చేసుకొని చీర కట్టేవారు. తర్వాత చీర కట్టడం కొంచెం మోడర్న్గా వచ్చింది కదా, ఇప్పుడు కుచ్చిళ్ళు పెట్టి కట్టడం. అలా వచ్చిన తర్వాత అమ్మాయి గజ్జలు ఉంటాయి కదా, పట్టగొలుసులు అంటారు, అవి కనిపిస్తే చాలు అని అనుకునేవాళ్ళు అనమాట. అక్కడ కొంచెం పైకి వెళ్ళిపోయినాయి, అంటే యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అనుకుంటా చెప్పి కొంచెం పైకి వెళ్ళాయి అనమాట, పిక్కల వరకు. ఆ తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే నీస్ కనిపిస్తే బాగుంది అనుకో, నీస్ కనిపిస్తే ఇంకొంచెం పైకి థైస్ కనిపిస్తే బాగుంది. ఇప్పుడు అక్కడ వరకు కూడా నిక్కర్లు వేసుకొని చూపిస్తే ఇంకేం కోరుకుంటాడు ఈ అబ్బాయి అయినా? పైన కింద మొత్తం సగానికి సగం మీరు చూపించేస్తున్నారు కదా. ఇంకే మీకు పెళ్ళి అవుతుంది కదా, పెళ్ళి అయిన తర్వాత మీ హస్బెండ్కి ఏం చూపిస్తారు? చూపించడానికి ఏమన్నా మిగిలిందా మీ దగ్గర? ఇంకా అంత అసహ్యంగా చేయవద్దు అసలు. ఎందుకంటే ఇప్పుడు మన భర్తకి మనము ఆయన మాత్రమే చూడాల్సినవి కొన్ని ఉంటాయి, ఆయనకి మాత్రమే ఇచ్చేటివి కొన్ని ఉంటాయి. ఇక ఇటు సమాజం మొత్తానికి చూపించేసి, అదేదో సినిమాలు అంటాడు కదా, గుళ్ళో పూజారి ప్రసాదం పంచినట్టు అందరికీ పంచేయడం ఏంటి అని. అట్లా పంచి పెట్టేయకండి. అందరి మగాళ్ళు చూసేది కాదు కదా, ఆడపిల్లలు ఆట బొమ్మలు కాదమ్మా. కొంచెం చూసి నేర్చుకోవాలి.